తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. రీజనల్ సాంగ్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి సినిమా హిట్ దగ్గర నుంచి కానివ్వండి, ఆడియన్స్ రీచ్ అవడంలో కానీ. మూవీని ఎక్కువ రీచ్ అవ్వడానికి ఈ సాంగ్ రీజనల్ సాంగ్స్ అనేవి ప్లాన్ చేశారా? జనాల దగ్గరికి వెళ్ళాలి అన్నదానికన్నా బేసిక్గా ఆ డైరెక్టర్ గారు ఆల్రెడీ నోన్ కంటెంట్ మనం రీమేక్ చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు రీచ్ అవుతుంది తెలిసిన కంటెంట్ కాబట్టి. నాయక్ 2 రీమేక్ అంటే ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ రీమేక్ ఆఫ్ నాయక్ 2 అండి. కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది రీమేక్ గా అయితే నేను చూడట్లేదు. ఈ మూవీని డిఫరెంట్ డైరెక్టర్స్ ని ఎన్నుకోవడం జరిగింది, యాక్టర్స్ కూడా అనుకోవడం జరిగింది. డూ యు నో దట్? వేరే కాస్ట్ తో వేరే డైరెక్టర్ తో టేక్ ఆఫ్ అయింది అది అవుతుంది అని విన్నాను. ఆ తర్వాత ఇంక దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. సో శివాని గారు గీతా ఆర్ట్స్ లో చేయడం అనేది కొంతమందికి హ్యాపీనెస్ ఇచ్చింది, కొంతమంది హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అన్న క్వశ్చన్ మార్క్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఇంకోటో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. డాడీ సినిమా గెడ్డం గ్యాంగ్ లో నాగబాబు గారు కూడా చేశారు. సో ఎప్పుడు అది మమ్మల్ని ఎఫెక్ట్ అవుతుందని మేము అనుకోలేదు, వాళ్ళు అట్లాగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, పేరెంట్స్ జైలుకి వెళ్ళారని. అది ఇంకా జరుగుతుంది. మీ ఫాదర్ కూడా ఇండస్ట్రీ పర్సన్, హీస్ ఎ ఫైట్ మాస్టర్. మీకు ప్రివిలేజ్ తీసుకొని వచ్చారు మీరు, అయినా మీరు హిట్ కొట్టలేదంటే మీకు వచ్చే బ్యాషింగ్ నార్మల్గా ఉండదు. నా సైడ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఐ బిలీవ్ దో థియేట్రికల్ స్పేసెస్లో కొంచెం ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆ పేరున్నంత వరకు అండి ఐ బిలీవ్ ఆపర్చునిటీస్ అన్నవి వస్తానే ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా ఏం ఆలోచించండి, ప్రెషర్ కూడా ఏం తీసుకోకూడదు అని అనుకున్నంత మాత్రాన ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఉండలేం కదా. ఒరే నీ వల్ల ఈ ప్రాజెక్ట్కి ఇబ్బంది అయింది, దట్ విల్ ఎఫెక్ట్ మీ మోర్. మీ కెరియర్ లో కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, అవన్నీ ఎలా మౌల్డ్ చేసే మీరు? సో బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్టార్టెడ్ ఆన్ అ వెరీ అక్కది ఇంకా ముందు రాలేదు, చెల్లిది ముందు వచ్చేసింది, నీకేమన్నా బాధగా ఉందా, మమ్మీ డాడీ ఒక సైడ్ వాళ్ళు బాధపడుతున్నారని నాకు అర్థమయ్యేది. లోపల ఎక్కడో ఒక 4 years ఇట్ వాజ్ అ వెరీ డార్క్ ఫేజ్ ఇన్ మై లైఫ్ అని చెప్పాలి. హలో యూస్, వెల్కమ్ టు iDream మీడియా. ఇవాళ మనతో కోట బొమ్మాలి PS నుండి శివాని గారు, రాహుల్ విజయ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఇద్దరు? గుడ్, హౌ ఆర్ యు అండి? నేను బాగున్నాను. సో ప్లెజర్ టు మీట్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. 24th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండ్ మీ టీమ్ అంతా కూడా అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మీ సాంగ్ బాగా హిట్ అయింది కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే రీజనల్ సాంగ్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి సినిమా హిట్ దగ్గర నుంచి కానివ్వండి, ఆడియన్స్ రీచ్ అవ్వడంలో కానివ్వండి. వాజ్ దిస్ అన్ ఇంటెన్షనల్, అంటే మూవీని ఎక్కువ రీచ్ అవ్వడానికి ఈ సాంగ్ రీజనల్ సాంగ్స్ అనేవి ప్లాన్ చేశారా? జనాల దగ్గరికి వెళ్ళాలి అన్నదానికన్నా బేసిక్గా ఆ డైరెక్టర్ గారు హీస్ ఫ్రమ్ శ్రీకాకుళం అండి. సో ఆయనకి చాలా ఇష్టం బేసిక్గా. సో ఉన్నప్పుడు ఆ అట్మాస్ఫియర్లో ఎలాంటి పార్టీకి వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు ఈ జానపదం సో దట్స్ వై టేక్ దట్ జానపదం అండ్ విల్ డూ సంథింగ్ అరౌండ్ ఇట్ అని చెప్పి చేయడం జరిగింది. కానీ నాట్ టు పర్పస్ఫుల్ గా ఫిట్ ఇన్ చేసి ఏదో హిట్ సాంగ్ కావాలి అని చెప్పేసి. బట్ అలా చేయడంలో తప్పలేదు. అంటే అలాగ అనుకొని ప్లాన్ చేసింది కాదు. బట్ డెఫినెట్లీ ఈ సాంగ్ ఎంచుకొని దాన్ని చేసినప్పుడు వీ వాంటెడ్ ఇట్ టు బీ అ చాట్ బస్టర్ ఫర్ షూర్. ఇప్పుడు మనం హిట్ చేయాలని అనుకొని చేసింది కదా, బట్ సాంగ్ హిట్ అవ్వాలని అందరం కోరుకుంటాం. అలాగే తీసుకుంది. ఇట్స్ ఆల్రెడీ అ ఫేమస్ జానపదం, అంటే ఇంత ఫేమస్ అవ్వలేదు కానీ జనాలందరికీ తెలిసిన జానపదం ఇది. రేలంగి రఘు గారి వర్షన్ కూడా వాజ్ ప్రిటీ ఫేమస్. సో దాన్ని తీసుకొని దాన్ని కొంచెం మనం రీమిక్స్ చేసి చేద్దాం అనుకొని చేసింది. అది ఇంత ట్రెమెండస్గా సక్సెస్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే డెఫినెట్లీ వీ థాట్ వెళ్తుంది. 35 million రావడం అన్నది ఇట్ వాజ్ నాట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో గ్రేట్ఫుల్ ఆడియన్స్ ఇంతగా బయట జనాలు రిసీవ్ చేసుకున్నారు పాటని. అండ్ ఈ పాట ఏ సినిమాలోది అని మా సినిమా వెళ్ళింది. ఆ క్వశ్చన్ మార్క్తో ఇది కోట బొమ్మలి PS దో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వీళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పేసి అలా వెళ్ళింది. సో ఇట్ ఇస్ వీఆర్ హ్యాపీ దట్ దిస్ హ్యాపెండ్ అరౌండ్ ద ఫిల్మ్ అండ్ విత్ ద సాంగ్. ఇంతకు ముందు అంటే జస్ట్ కరోనాకు ముందు ఒక ఫిల్మ్ని ప్రమోట్ చేయాలి అంటే జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూస్ టీవీ ఛానల్స్ వరకే ఉండేది. ఇప్పుడు
మనందరం చూస్తున్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ ఇవి బాగా వచ్చేసాయి. అండ్ ఈ పిల్లల దాకా ఒక పాట వెళ్ళింది అంటే ఇట్ షోస్ దట్ అంటే ఎంత బాగా రీచ్ అయిపోయింది అన్నట్టు. డూ యూ థింక్ లైక్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ కైండ్ ఆఫ్ ప్రమోటింగ్ అనేది రియల్లీ వర్క్ అంటే రియల్లీ ఆడియన్స్ని తీసుకొస్తుంది అంటారా, లేకపోతే అదే థియేటర్స్కి లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి? ఎంత ప్రమోట్ చేసినా సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లేకపోతే రారండి జనాల ఆడియన్స్, అదైతే ఉంది. బట్ మనం చేసే కంటెంట్ని ఆడియన్స్ వరకు రీచ్ చేయడానికి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వనివ్వండి ఆర్ ఇంటర్వ్యూస్ అవ్వనివ్వండి, దట్ ఆల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆ విధంగా దట్స్ అ వెరీ బిగ్ హెల్ప్. అండ్ నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వనివ్వండి ఆర్ మీడియా అవ్వనివ్వండి, మాకు ఇట్స్ అ మీడియం ఫర్ అస్ టు టేక్ అవర్ మూవీ టు ది ఆడియన్స్, టు ది ఆడియన్స్. సో బట్ అగైన్ మనం తీసుకెళ్లే కంటెంట్ని మనం తీసుకెళ్లే కంటెంట్ బాగోపోతే ఎంత పుష్ చేసినా ఎంతమంది దాని గురించి పబ్లిసిటీ చేసినా కూడా జనాలకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోతే రారు. సో ఇప్పుడు సాంగ్ లింగిడి లింగి లింగిడి ఇన్ఫ్లుయెన్సర్స్తో మేము చేయించాము ఆర్ మేము వెళ్ళి డాన్స్ చేసాము, ఇంకోటి మేము చేయాల్సిన పబ్లిసిటీ చేసాం. బట్ అది దాంట్ సాంగ్లో మ్యాటర్ దమ్ము లేకపోతే ఇంత వైరల్ అయ్యేది కాదు. మస్ట్ హావ్ డన్ ఎంత ఒక 100 రీల్స్ ఏవో చేసి ఉంటామండి. బట్ నౌ ఇట్ ఇస్ ఆర్ 150K ఆర్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎగ్జాక్ట్లీ, బికాజ్ అది రిసీవ్ చేసుకున్నారు కాబట్టి అంతలాగా అది వెళ్ళింది జనాల్లో. సో కంటెంట్ లో దమ్ము ఉండాలండి. ఎండ్ ఆఫ్ ద డే అది ఉంటే ఆల్ దిస్ విల్ యాడ్. లేకపోతే కనుక ఎంత చేసినా కూడా ఏముండదు. యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంటెంట్ ఉంటే అసలు ఆ కాస్టింగ్ ఏంటి, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎవరు, అవి ఏమి చూడరు. కంటెంట్ బాగుంటే. ఎగ్జాక్ట్లీ. కంటెంట్ బాగాలేకపోతే నువ్వు ఎంత డబ్బులు పెట్టు, ఎంత సూపర్ హిట్ ఉన్న యాక్టర్స్ని పెట్టు, జస్ట్ వన్ ఫ్రైడే అంతే, నెక్స్ట్ వీకెండ్కి సండే దాకా కూడా ఉండట్లేదు. అవును, ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో నాయట్టు రీమేక్. సో ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇప్పుడున్న ఎక్స్పోజర్ వరల్డ్ సినిమాలో ఓటీటీస్లో వచ్చిన సినిమాలందరూ కొంచెం బాగుంది అంటేనే అందరు చూసేస్తున్నారు. సో ఇప్పుడు మన కంటెంట్ గురించి మాట్లాడితే కూడా ఆల్రెడీ నోన్ కంటెంట్ మనం రీమేక్ చేస్తున్నాం కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ దట్ యూ టేక్, అంటే లేదా క్యాలిక్యులేషన్స్ దట్ యూ టుక్, ఎంతవరకు రీచ్ అవుతుంది తెలిసిన కంటెంట్ కాబట్టి? దిస్ నాయట్టు రీమేక్ అంటే ఇట్స్ నాట్ అ కంప్లీట్ రీమేక్ ఆఫ్ నాయట్టు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ద సోల్ ఏదైతే ఉందో ఫిల్మ్లో అది తీసుకోవడం జరిగింది అంతే. అండ్ దెన్ వాట్ ఎవర్ డ్రామా ఇస్ హ్యాపెనింగ్, కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కొత్తవే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కొత్త, వేర్ దే కమ్ ఫ్రమ్, వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్, ద పొలిటికల్ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ ఫిల్మ్ యాజ్ అ న్యూ ఫిల్మ్. ఇది రీమేక్గా అయితే నేను చూడట్లేదు. బికాజ్ ఇఫ్ యూ సీ నాయట్టు మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ కొంచెం స్లో పేస్డ్గా ఉంటుంది, అలా వెళ్తుంది. బట్ ఆర్ ఫిల్మ్ ఇస్ వెరీ ఫాస్ట్ విధంగా, బిట్ మోర్ కమర్షియలైజ్డ్ అని చెప్పాలి కొంచెం. సో లీనింగ్ డిఫరెంట్, ద ఫ్యూ థింగ్స్ లైక్ లాట్, చాలా చేంజెస్ జరిగింది. యా, సో ఐ థింక్ దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫిల్మ్ అండి. యా, ఈ మూవీని ఇంతకు ముందు డిఫరెంట్ డైరెక్టర్స్కి అంటే ప్రొడక్షన్ హౌసే చెప్పింది, డిఫరెంట్ డైరెక్టర్స్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే కంప్లీట్గా కాదు, ద సేమ్ టైం యాక్టర్స్ కూడా అనుకోవడం జరిగింది. డూ యూ నో దట్? అంటే ఐ హర్డ్ అండి బిఫోర్ ఈ ప్రాజెక్ట్ వేరే కాస్ట్తో వేరే డైరెక్టర్తో టేక్ ఆఫ్ అయింది ఆర్ అవుతుంది అని విన్నాను. ఆ తర్వాత నాకు వచ్చినప్పుడు ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఏమైందో నాకు తెలియదు, ఇంకా కూడా నాకు తెలియదు. ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ ఇట్. సో బట్ నాకు ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు రావడం ఐ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ ఇట్ కేమ్ టు మీ. అంటే ఇంక దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. బట్ ఐ న్యూ దట్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ టీమ్ హూ వాజ్ డూయింగ్ ఇట్ బిఫోర్, తెలుసు. బట్ అక్కడ ఏమైందన్న విషయం తెలియదు. లేటర్ ఆన్ షూట్ స్టార్ట్ చేసినాకే ఓకే, ముందు సో మీరు సిచ్యువేషన్ చెప్పారు కదా, అది అయిందని తర్వాత తెలిసింది. కానీ బిఫోర్ ఐ డోంట్ నో. ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఓకే, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవేర్, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటి అంటే, గీతా ఆర్ట్స్లో అంటే బయట ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ తెలుసు, ఇక్కడ మీకు అవి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దెమ్. సో శివాని గారు గీతా ఆర్ట్స్లో చేయడం అనేది కొంతమందికి హ్యాపీనెస్ ఇచ్చింది, కొంతమందికి హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అన్న క్వశ్చన్ మార్క్ ఉంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? అది మీరు గీతా ఆర్ట్స్ని అడగాలి. నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఐ లైక్డ్ ఇట్, ఐ టుక్ ఇట్ అప్. బట్ ఐ ఫీల్ యాజ్ మూవీ మేకర్స్ ఆర్ యాజ్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్,
పర్సనల్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ లైఫ్ అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. ఎస్, ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ, మూవీస్. సో పర్సనల్ లైఫ్లో ఆర్ వేరే పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఇంకోటో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో దే హ్యాడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అలా చాలా జరిగాయి. బట్ ఇట్ వాజ్ లాంగ్ బ్యాక్ అగో. అండ్ అప్పుడు వీ వర్ కిడ్స్. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ వీ స్టార్టెడ్ యాక్టింగ్ ఎప్పుడు అది మమ్మల్ని ఎఫెక్ట్ అవుతుందని మేము అనుకోలేదు. ఆర్ ఐ డోంట్ థింక్ వాళ్ళు అట్లాగా ఆలోచిస్తారని నేను అనుకో. బికాస్ పర్సనల్లీ మేమైతే ఎప్పుడు అట్లా అనుకోలేదు. ఈవెన్ వీ హ్యావ్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ ఇంకోటి ఉంది, డాడీ సినిమా గెడ్డం గ్యాంగ్లో నాగబాబు గారు కూడా చేశారు. సో యాజ్ క్యారెక్టర్గా హూస్ సూటబుల్, వాళ్ళు చేస్తే బాగుంటుందా లేదా. ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఈజ్ మచ్ బిగ్గర్ అండి. Film is much bigger than all these things. So I feel like when it's a necessity that we'll all come together no matter what అని అనిపిస్తుంది. అలా వచ్చిందే ఇది. అండ్ I don't have anything against anybody. So is my family. అంటే చాలా చోట్ల కలుసుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ ఫైన్ ఇన్సైడ్. బయట రకరకాలుగా మాటలు వస్తున్నాయి. ఇట్స్ లైక్ చైనీస్ విస్పర్. లోపల ఒకటి జరిగితే బయట ఇట్స్ గెటింగ్ కంప్లీట్లీ మిస్ఇంటర్ప్రిటెడ్. సో లోపల అయితే వీఆర్ ఆల్ ఫైన్ అండి. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది అబౌట్ వాట్ ఎవర్ కోర్ట్ కేస్, ఇంకోటి. బట్ బయట పేరెంట్స్ జైలుకి వెళ్ళారని ఇంకోటని అట్లా అంతా వచ్చింది. బట్ నో, దేర్ అట్ హోమ్. సో జరిగింది వేరే అక్కడ. ఇంకేదో మీడియా, ఎల్లో మీడియా అంటాం కదా మనం, నచ్చినట్టు రాసుకున్నారు, నచ్చినట్టు దాన్ని స్ప్రెడ్ చేశారు. సో ఇట్ వాజ్ అ డిస్టర్బింగ్ సిచ్యువేషన్ దెన్. బట్ వీ డెంట్ టేక్ ఇట్ పర్సనల్. ఎక్కువ దాన్ని గురించి ఆలోచించలేదు. బికాజ్ ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ ద కోర్ట్. అది ఇంకా జరుగుతుంది. సో అవన్నీ ఆలోచించుకుంటే వీ కెనాట్ వర్క్. అండ్ వర్క్ స్పేస్ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ అ డిఫరెంట్ ఎంటిటీ. పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా అంత కొట్టుకునే అంత జరిగిపోయే ఏం జరగలేదండి. అయ్యాయి, మాట్లాడేసుకున్నాం, అన్నీ అయిపోయాయి. సో ఐ ఫీల్ వీఆర్ ఆల్ అట్ అ గుడ్ స్పేస్. సో ఇట్ నెవర్ బాదర్డ్ మీ ఆర్ మై ఫ్యామిలీ. ఐ డోంట్ థింక్ వాళ్ళకు కూడా, ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ బాదరింగ్ దెమ్ అబౌట్ దిస్ హోల్ సిచ్యువేషన్. In fact, they say that they're happy with my work, and I'm glad that I was able to do that. So we're at a good space, I feel. Shivani, మీరు కానీ శివాత్మిక కానీ ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు యూ బోత్ ఆర్ వెరీ ఓకల్. ఎక్కడ డిప్లొమాటిక్ ఆన్సర్స్ లేదు ఫ్రమ్ ద బిగినింగ్. ఏదైనా ఆన్సర్స్ కావాలి అంటే మీరే వచ్చి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా యూ గేవ్ ఎక్స్ప్లెనేషన్ బిఫోర్, అంటే అడక్క ముందే. దట్స్ సో నైస్ ఆఫ్ యూ బోత్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, శివాత్మిక టాపిక్ వచ్చింది కాబట్టి ఐ డోంట్ నో హౌ దిస్ వర్క్స్. అంటే మీకే కాదు, మీకు మిగతా వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది కాబట్టి, స్టార్ కిడ్స్ వీరందరితో ఈ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళకి ఒకటే ఇంట్లో నుండి బ్రదర్ సిస్టర్ కానీ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ మీలాగా ఉన్నప్పుడు డైరెక్టర్స్ ఎవరైనా ఇబ్బంది పడ్డారా? చెల్లికి నరేట్ చేయాలా లేకపోతే అక్కకి నరేట్ చేయాలా? ఇబ్బంది పడినట్టయితే ఎప్పుడు జరగలేదండి. బట్ దే వాజ్ వన్ సిచ్యువేషన్ వేర్ ఒక ప్రాజెక్ట్ వచ్చారు. మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, మీ ఇద్దరు ఎవరు చేసినా ఓకే అని చెప్పిన వాళ్ళు అయితే ఉన్నారు. సో వీ బోత్ లైక్ ఎవరు చేసినా ఓకేనా అని. మేమైతే వచ్చి సరే ఓకే ఇప్పుడు నువ్వేం సినిమాలు చేస్తున్నావు, ఓకే ఇప్పుడు నీకు ఫ్లో ఉంది, నేనేం చేయట్లేదు కాబట్టి నేను చేస్తా. ఇట్లాగైతే మాట్లాడుకున్నాం. వాళ్ళు మీకే వదిలేసారు, మీరే కొట్టుకోండి మీరే. బట్ మేము ఎప్పుడు కొట్టుకోలేదండి. దట్స్ టచ్ వుడ్. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ స్మూత్. In fact, I feel she's strength for me and vice versa. So చాలా విషయాలు మేము డిస్కస్ చేసుకుంటాం. అండ్ if any of us are going through a bad phase, ఫెయిల్యూర్ అవ్వచ్చు, మూవీలో ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే డిలే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, we have each other. And being in the same industry and at the same time, అది in a lot of ways it's helping us be strong. So that is something I really cherish between me and Shivatmika. And Shivatmika ne kaadu, we are fortunate to make a lot of friends in the industry.
ఇప్పుడు రాహుల్ అవ్వనివ్వండి ఆర్ ఈషా అందరికీ తెలిసిన వెరీ గుడ్ ఫ్రెండ్. సో వీఆర్ ఆల్ అ గ్రూప్, వీ ఆల్ డిస్కస్ మూవీస్, we encourage each other. And ఇప్పుడు ఒకవేళ ఐ గెట్ పిచ్ టు ఒక సినిమా నాకు వచ్చింది అనుకోండి, ఐ మేక్ షూర్ దట్ ఇది స్టిల్ ఆడిషన్ స్టేజ్లో ఉంటే నేను శివాత్మిక పేరు కూడా చెప్తాను, ఈషా పేరు కూడా చెప్తాను, అండ్ షీ డస్ ద సేమ్ ఆర్ ఈషా డస్ ద సేమ్. ఇట్లా ఒకటి విన్నాను, నువ్వు కూడా నాకు వచ్చి నీకు ఎట్లా ఇస్తారా? సో ఇప్పుడు కొత్త whoever our friends, ఇప్పుడు బలగం హీరోయిన్ కావ్య, షీ ఈజ్ అ చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో బలగం చేసినప్పుడు we again got back together, అంటే we all meet a lot, discuss work. సో ఇట్లాగే ఇట్స్ యాక్చువల్లీ గుడ్ టు హ్యావ్ ఫ్రెండ్స్ అండి. ఇండస్ట్రీలో మనకి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు యాక్టర్స్ మధ్యలో జెలస్ ఫ్యాక్టర్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ఆర్ మీడియా ముందు నటిస్తున్నారు వెనకాల అంత ఫ్రెండ్షిప్ అట్లా అంటారు, కానీ నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఫ్రెండ్స్ పెరిగే కొద్దీ నాకు ఇంకా ఐ ఫీల్ ఓన్డ్ in the industry, like we have each other. Oh, you're doing well, great, hopefully I'll also do well, and their wishes are always with us. Yeah, that's positive environment, positive energy aithe undi dani valla. So I actually cherish friendships in the industry. 10 marks question kuda inta pedda answer మీ ఫాదర్ కూడా ఇండస్ట్రీ పర్సన్, హీస్ అ ఫైట్ మాస్టర్. ఓకే, ఒక అంటే ఈ ఫర్టర్నిటీ వచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయని అందరికీ అంటారు, బాగానే ఓకే. బట్ ఫెయిల్యూర్ అయితే ఒక నార్మల్ పర్సన్, బయట నుంచి వచ్చిన పర్సన్ని ఫెయిల్యూర్ అయితే ఓకే పోన్లే నెక్స్ట్ ఇంకో ఛాన్స్ అన్న ఇద్దాము అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఒక్కసారి మీరంతా మీకు ప్రివిలేజ్ తీసుకొని వచ్చారు మీరు, అయినా మీరు హిట్ కొట్టలేదంటే మీకు వచ్చే బ్యాషింగ్ నార్మల్గా ఉండదు, అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేదు. అలా ఇప్పుడున్న సోషల్ మీడియాలో చూస్తే సో మీకు ఆ ప్రెషర్ ఉందా, నేను హిట్ ఇవ్వాలి లేకపోతే నేను అంటే బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి ఇక్కడ? ఈ నెగిటివ్ కమెంట్స్ ఇవన్నీ నేను అసలు పట్టించుకోనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా సరిగ్గా వాడను. ఒకవేళ వచ్చినా నా చుట్టే ఫర్ మీ సక్సెస్ ఫెయిల్యూర్ కంటే అండి ఐ థింక్ ఇఫ్ నేను ఏదైతే జాబ్ నాకు అప్పచెప్పారో అది నేను ప్రాపర్గా డెలివర్ చేస్తున్నాను లేదా, నా ఎండ్ నా సైడ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఐ బిలీవ్ దో థియేట్రికల్ స్పేసెస్లో కొంచెం ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా స్టిల్ మళ్ళీ నాకు ఇలాంటి ఒక సంస్థ నుంచి ఆఫర్ రావడం ఎందుకంటే ఐ థింక్ సమ్వేర్ ఆ ప్రాసెస్లో యాజ్ అన్ యాక్టర్ ఐ డెంట్ ఫెయిల్. సో ఆ పేరున్నంత వరకు అండి ఐ బిలీవ్ ఆపర్చునిటీస్ అన్నవి వస్తానే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న జనరేషన్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ లాట్ ఆఫ్ వర్క్ అవుట్ దేర్ బికాస్ ఆఫ్ ఓటీటీ, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థియేట్రికల్ ప్రాజెక్ట్స్, సో మెనీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కథలు జరుగుతున్నాయి. సో ఒక్కసారి ఫెయిల్ అయ్యాము, సరే ఆగిపోదాము, సరే వీటిని మళ్ళీ పెట్టుకోకూడదు, అలా ఏం లేదండి బయట సిచ్యువేషన్. ఇఫ్ యూ గాట్ టాలెంట్ ఇన్ యూ, దేర్ పీపుల్ అవుట్ దేర్ హూ వాంట్ టు గివ్ ఆపర్చునిటీస్. సో నేను ఫస్ట్ చేసినవి థియేట్రికల్ ప్రాజెక్ట్స్, అవి వర్కౌట్ అవ్వకపోయేసరికి ఐ వెంట్ ఆహా అని ఒక యాప్ అప్పుడు కొత్తగా రావడం. సో దట్స్ హౌ కొడియడం అయితే అయింది. అప్పుడు దట్ డిడ్ వెరీ వెల్. ఆహాలో ఒక చాలా పెద్ద హిట్ అయిపోయి హైయెస్ట్ వ్యూడ్ షో అయ్యి ఆహాలో అది అయింది. అండ్ దెన్ లేటర్ ఆన్ దానివల్ల ఇది వచ్చింది. నౌ దిస్ ద థియేట్రికల్ ఫిల్మ్ అగైన్. సో యూ నెవర్ నో ఒక మనిషి కెరియర్ ఎలా వెళ్తుంది ఏంటి అని ఎవరు చెప్పలేరు. ఒక పలానా వ్యక్తి కెరియర్ ఇలా వెళ్తుంది కదా, మంద అలాగే వెళ్ళాలంటే కుదరదు. వీల్ హ్యావ్ అవర్ ఓన్ కెరియర్ గ్రోత్. సో పెద్దగా ఏం ఆలోచించండి, ప్రెషర్ కూడా ఏం తీసుకోను. ఎందుకంటే తీసుకున్నామంటే ఇంకా అంతే, యూ కాంట్ మూవ్ ఆర్ ఈవెన్ పుట్ అ స్టెప్, ఒక్క అడుగు కూడా తీసుకోకూడదు అని అనుకున్నంత మాత్రాన ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఉండలేం కదా. ఇట్స్ ఇంటర్నల్ ప్రాసెస్. దానికి దేర్ ఆర్ గుడ్ డేస్, బ్యాడ్ డేస్ అండి. సమ్ టైమ్స్ నాకైతే అలాగా I have good friends అండి, good friends, great family, so they are very a lot. ఇందులో ఛత్రపతిలో అంటారు కదా, ఈగ కూడా వాళ్ళు నేను బామ్మర్దులు అన్నట్టు మా వాళ్ళు. కాకపోతే దే ఆర్ వెరీ నైస్. అంటే ఆబ్వియస్గా వెన్ మనం ఒక నమ్మి చేస్తాం ఆ ప్రాజెక్ట్ని, ఎప్పుడైతే అది వర్కౌట్ అవ్వదో, సంథింగ్ హ్యాపెన్స్ అరౌండ్ ఇట్, కొంచెం బాధాకరంగా ఉంటుంది. బట్ దెన్ అది ఎక్కువ రోజులు క్యారీ చేయండి, మేబీ దట్ ఈవినింగ్ ఆర్ వన్ డే అండ్ దెన్ ఐఎమ్ డన్ విత్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏంటి అని చూసుకోవడం అంతే. కానీ ఎప్పుడైతే సమ్వన్ సెడ్ ఒరే నీ వల్ల ఈ ప్రాజెక్ట్కి ఇబ్బంది అయింది, యూ డెంట్ డూ అ గుడ్ జాబ్, నీ వల్ల ఎఫెక్ట్ అయింది సీన్ ఆర్ సంథింగ్, దట్ విల్ ఎఫెక్ట్ మీ మోర్. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు వరకు అలాంటిది ఏం జరగలేదు. ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ అమ్మో ఇంకా ఇదైపోతా. కానీ ఒక ఫిల్మ్ ఏమైనా వర్కౌట్ అవ్వలేదు ఇదంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సక్సెస్కి కూడా. ఇఫ్ దట్ పాయింటింగ్ ఓన్లీ నన్ను ఒక్కడనే పాయింట్ చేస్తున్నారంటే దెన్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ పర్సనలీ అండ్ వర్క్ ఆన్ ఇట్, ఆర్ ఎల్స్ అసలు. శివాని గారు, మీ కెరియర్లో కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి.
హౌ డిడ్ ద ఫెయిల్యూర్స్ అండ్ దిస్ జర్నీ మౌల్డ్ యూ? ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో అవన్నీ ఎలా మౌల్డ్ చేసాయి మిమ్మల్ని? So basically, I wanted to debut since 2016, 17. అప్పుడు ఒక ఫోటోషూట్ చేసి అందరికీ ఆఫీస్లోకి పంపించి డైరెక్టర్స్తో టచ్లోకి వెళ్ళి ప్రొడక్షన్ హాల్ టచ్లోకి వెళ్ళి ఐ వాంట్ టు యాక్ట్ అండి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో తర్వాత 2 states అని ఒక ప్రాజెక్ట్ జరగాల్సింది, బట్ మధ్యలో ఆగిపోయింది. దెన్ తమిళ్లో ఒక ప్రాజెక్ట్ అలా మధ్యలో ఆగిపోయింది. సో బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్టార్టెడ్ ఆన్ అ వెరీ బ్లే నోట్. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు అద్భుతం హ్యాపెండ్. అండ్ దెన్ అద్భుతం రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు కోవిడ్ హ్యాపెండ్. సో నాది మూవీ బయటకు రావడానికి ఆల్మోస్ట్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ సమ్ 3-4 years. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో శివాత్మిక గాట్ దొరసాని అండ్ అది రిలీజ్ అయిపోయింది అనుకున్న టైంకి అనుకున్నట్టు జరిగింది. సో సమ్వేర్ అవుట్ సైడ్ లైక్ వీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ అట్ హోమ్, వీ వర్ యాక్చువల్లీ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్, ఫర్ హర్. బట్ బయట వచ్చేసి అక్కది ఇంకా ముందు రాలేదు, చెల్లిది ముందు వచ్చేసింది, నీకేమన్నా బాధగా ఉందా, ఆర్ నువ్వేంటమ్మా నువ్వు స్లోగా ఉన్నావు, అక్క చెల్లిది వచ్చేసి నువ్వు ఇంకా ఫాస్ట్గా నువ్వు ఇంకా ఏమైనా చేయాలి ఇట్లా అంటున్నప్పుడు నేను చేసేది ఏముందండి ఇక్కడ నాకు జరగాలి కానీ. అండ్ దేవర్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్. సో ఇంకొంతమంది వచ్చేసి జాతకం ఏమన్నా ప్రాబ్లమా కొంచెం చూసుకోండి, మేము పాప జాతకం చెక్ చేసాం, కొంచెం మీరు ఎవ్రీ సాటర్డే ఇలాగా శనేశ్వరి పూజ చేయండి, ఇంకొకటి చేయండి, ఇట్లా ఐ నెవర్ యూస్ టు గివ్ అ డ్యామ్. అంటే నాకు మమ్మీ డాడీ ఒక సైడ్ వాళ్ళు బాధపడుతున్నారని నాకు అర్థమయ్యేది, ఎక్కడో చోట వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. నాకు ఈవెన్ దో ఐ నెవర్ యూస్ టు షో ఇట్ అవుట్, లోపల ఎక్కడో ఒక దిగులు ఉండేది, ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకు, హౌ మచ్ ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏంటి అని ఉండింది. బట్ ఎప్పుడైతే కోవిడ్ హ్యాపెండ్ అండ్ కోవిడ్ టైంలో నా వల్ల డాడీకి కోవిడ్ వచ్చింది. ఈవెన్ దో నా మూవీ ఏది బయటికి రాకపోయినా ఐ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ అండి. 2 states ప్రాజెక్ట్ ఐ వాజ్ వర్కింగ్, అది ఆగిపోగానే తమిళ్ ప్రాజెక్ట్ ఐ వాజ్ వర్కింగ్, అది ఆగిపోగానే అద్భుతం కోవిడ్ వల్ల డిలే అవుతున్నప్పుడు కోవిడ్ టైంలో ఐ యాక్టెడ్ ఇన్ వన్ మోర్ మూవీ కాల్డ్ WWW. మీరు ఇక్కడ పర్సనల్గా డౌన్ అవ్వలేదా? వై అయ్యాను, ఎప్పుడయ్యానంటే ఈ WWW ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఐ కాంట్రాక్టెడ్ కోవిడ్ ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ WWW అండ్ నా వల్ల డాడీకి వచ్చింది, నా నుంచి వచ్చింది. వాళ్ళ ఇంట్లో దేవర్ ఇన్ ఐసోలేషన్, ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. నేను ఒకదాని వర్క్ కోసం వెళ్ళి ఇంటికి తీసుకొచ్చానే అండ్ డాడీ చాలా సీరియస్ అయిపోయారు. డాడీ ఆల్మోస్ట్ వెంటిలేటర్ వరకు వెళ్ళి బయటకు వచ్చారు. సో దేవర్ టైమ్స్ వేర్ ఒక ఫ్యూ నైట్స్ వర్ సో క్రూషియల్ దట్ ఏమో ఎనీ టైమ్ యూ మైట్ గో ఇన్ టు వెంటిలేటర్ అనుకునే ఆ టైంలో ఐ వాజ్ షాటర్డ్ అండి. ఐ వాజ్ లైక్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు డాడ్ ఐ కెనాట్ టేక్ ఇట్, ఐ బ్రాట్ దిస్ అండ్ మేబీ నిజంగా నాలో ఏదన్నా దోషం ఉందో. ఐ స్టార్ట్ థింకింగ్ లైక్ దట్ ఈస్ వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్. ఏమో ఐ ద బ్యాడ్ లక్, నా వల్ల జరుగుతుందా. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. ఒకవైపు నా కాలేజ్ కూడా దే డెంట్ లెట్ మీ రైట్ మై ఎగ్జామ్స్ బికాస్ ఆఫ్ అటెండెన్స్. దెన్ ఐ హ్యాడ్ వన్ హెల్త్ ఇష్యూ, దానివల్ల ఐ కుడెంట్ అటెండ్ ఎగ్జామ్స్. సో అన్నీ ఒకటేసారి పడ్డాయి. ఒక 4 years ఇట్ వాజ్ అ వెరీ డార్క్ ఫేజ్ ఇన్ మై లైఫ్ అని చెప్పాలి. సో ఆ టైంలో ఐ యాక్చువల్లీ ఫెల్ట్ బ్యాడ్. అండ్ అదే టైంలో వీ లాస్ట్ సమ్ వెరీ క్లోజ్ పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మా నాన్నమ్మ, మా మామయ్య, మా తాతగారు. సో చాలా కష్టంగా ఉండింది. బట్ అద్భుతం రిలీజ్ అయినప్పటి నుంచి ఇట్ చేంజ్డ్ ద వే ఐ వాజ్ అప్రిషియేటెడ్. ఆ తర్వాత కంటిన్యూస్గా ఐ సైన్డ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, తమిళ్లో ఒక 2 projects, తెలుగులో ఒక వెబ్ సిరీస్, తెలుగులో దిస్ ప్రాజెక్ట్ అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ రాహుల్తోనే. తర్వాత తమిళ్లో ఇంకొక ప్రాజెక్ట్ విచ్ ఐ సైన్డ్, ఇంకా చేయాలి. సో ఐ వాజ్ ఆన్ అ సైనింగ్ స్ప్రీ ఇమ్మీడియట్గా అద్భుతం తర్వాత. సో అప్పుడు ఐ వాజ్ లైక్ ఐ గాట్ బ్యాక్ మై కాన్ఫిడెన్స్. బట్ దేర్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ ఐ యాక్చువల్లీ ఇట్ ఎఫెక్టెడ్ మీ. నేను ఇంట్లో ఎప్పుడు చెప్పుకోలేదు కానీ ఎక్కడో చిరాకు పడ్డమో ఇంకొకటో ఎక్కువ శివాత్మికకి తెలిసేది. దాంతోనే ఊరికి గొడవ పడ్డం, దాన్ని తిట్టడం, ఇంకోటి. సో ఇట్లాగా చెల్లికి అర్థమయ్యేది. బట్ ఒక అగైన్ దేర్ ఆర్ గుడ్ డేస్ బ్యాడ్ డేస్ లాగా. కాబట్టి సమ్వేర్ యాజ్ రాహుల్ సెడ్ I have a very good family and great friends. So they always were there to support me even in my worst days. So valla valla I could come out of it and I was not much affected. Okay. Once again all the very best andi mee iddariki kuda. Thank you so much.